హాయ్ అండి, మన ఇంట్లో కొబ్బరి నూనె బాటిల్స్ ఉంటాయి కదండి, అవి ఖాళీ అయిపోయిన తర్వాత పడేయకుండా ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ ఏ విధంగా చేసేయాలో ఈ వీడియోలో చూసేయండి. నేను ఇక్కడ 2 సైజెస్లో తీసుకున్నాను, ఒకటి పెద్దది ఒకటి స్మాల్. ఇక్కడ పెద్దదానికి మాత్రం క్యాప్ తీసేసాను, చిన్నది అలాగే ఉంచేసాను అనమాట. చిన్నది వచ్చేసి వీడియోలో చూపించినట్టుగా ఆడ పారాచూట్ అని ఉంటుంది కదండి, దాని పై భాగం వరకు కట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా కట్ చేసేసుకోండి సమానంగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఈ శాండ్ పేపర్తోనే రబ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం దీనిపైన పెయింట్ వేసినా కూడా మంచిగా ఉంటుందన్నమాట, ఊడిపోకుండా. ఇలా చేసినట్లయితే ఈ విధంగా రెండింటికి శాండ్ పేపర్తోనే రబ్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ ఉంటుంది కదండి, ఆ కలర్ అనేది వేస్తున్నాను. వీడియోలో చూపించినంత వరకు మాత్రమే వేయాలి, కింది భాగం మాత్రం వేయకూడదు. ఈ వీడియోలో చూపించినట్టుగా ఒక కోటింగ్ అయితే సరిపోతుంది. లేదంటే మీరు ఇక్కడ కలర్ పేపర్స్ అయినా, మీ దగ్గర ఏమైనా డిజైనర్ క్లాత్ లాంటివి ఉంటే కూడా స్టిక్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వీడియోలో చూపించినంత వరకు మాత్రమే పెయింట్ అనేది వేసేసుకున్నాను. అలాగే సగం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, దానికి కూడా సేమ్ ఇదే కలర్ పెయింట్ అనేది వేసుకున్నాను. దానికి కూడా పూర్తిగా వేయకుండా వీడియోలో చూపించినంత పార్ట్ వరకు మాత్రమే వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం సేపు డ్రై అవ్వనివ్వాలి. డ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ వీటిపై ప్లెయిన్గా ఉందని ఎల్లో కలర్ పెయింట్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఫ్లవర్ లాగా డిజైన్ వేసుకున్నాను. ఈజీ అనమాట ఇది. ఈ వీడియోలో చూపించినట్టుగా ఫ్లవర్స్ అనేది అక్కడొకటి ఇక్కడొకటి వేసేసుకున్నాను. చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది. కలర్ కాంబినేషన్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇది ఇలా ఇంట్లో ఉన్న వేస్ట్ వాటిని పడేయకుండా ఈ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు అలాగే యూజ్ చేసుకోవచ్చు కదా అని, కానీ ఇలా డెకరేట్ చేసుకున్నట్టయితే చాలా బాగా కనిపిస్తుంది. అది పారాచూట్ డబ్బా అని కాకుండా కూడా ఇట్లా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇలా కింద చిన్నదానికి కూడా నేనైతే ఫ్లవర్స్ అనేది సేమ్ వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఫెవికాల్ అప్లై చేసేసుకొని రెండింటి మధ్యలో ఫెవికాల్ పెట్టేసి, అలాగే వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా తాడుని పెట్టేసి రెండింటిని గట్టిగా టైట్గా కట్టేసుకోండి. ఈ తాడు లేనట్టయితే ఉలెన్ అయినా సరే, లేస్ అయినా సరే, ఏదైనా మీ దగ్గర అవైలబుల్గా ఉన్నది స్టిక్ చేసేసుకోవచ్చు. ఇలా రెండింటిని ఒకదానికొకటి ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు అనమాట. ఇది మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. కిచెన్లో కానీ, స్టడీ టేబుల్ మీద కానీ, ఎక్కడైనా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫైనల్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. చూడండి, చాలా చాలా బాగా వచ్చింది, క్యూట్గా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.